శుభమస్తు. అందరికీ నమస్కారం. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని పెద్దవాళ్ళు చెప్తారు. అలాగనే మన కుటుంబంలో అనుకోని విధంగా సమస్యలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటికి భయపడకుండా తంత్ర, యంత్ర, మంత్ర మార్గాలు, 9 రకాల భక్తి మార్గాలు కూడా పెద్దవాళ్ళు సనాతనంలో తెలియజేస్తున్నారు. దేనికి కూడా జంకకుండా, భయపడకుండా, ఎటువంటి చెడ్డ ఆలోచనలు చేసుకోకుండా గుండె ధైర్యంతో ముందుకు సాగాల. దానికి అనేక రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పున్నారు. ఒక ప్రాయశ్చిత్తం చూపిస్తా. చాలా సింపుల్ ప్రాయశ్చిత్తం. మీరు ఆదివారం పూట ఇంట్లోనే 2 తమలపాకులు తీసుకొని, తమలపాకు కాడలు తూర్పు దిక్కు, కొసలు పడమర దిక్కు చూసే విధంగా మీరు పూజ చేసేటువంటి చోట నేల మీద పెట్టి దాంట్లో అక్షంతలు చల్లి దాని మీద పంచముఖాలు ఉండేటువంటి దీపంలో 2 దీపాలు పెట్టాలి. ఒక దీపంలో నూనె, ఒక దీపంలో నెయ్యి పోసి పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు, ఆకుపచ్చ ఒక్కొక్క రంగు కూడా 3 ఒత్తులతో పెట్టాలి. ఈ యొక్క నెయ్యి దీపంలో పెట్టాలా, నూనె దీపంలో పెట్టాలా. ఇలా పెట్టేసి మన పూలు, ఎర్రని పూలు, అక్షతలు తీసుకొని ఓం గణపతయే నమః అని ముందు విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోండి. చేసుకొని సంకల్పం చేసుకోంది. చేసుకున్న తర్వాత ఆ దీపారాధనకి పూజ చేయాలి. ఎలాగా? ఓం అధిదేవత ప్రత్యధి దేవతాది సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటా 9 సార్లు నూనె దీపం దగ్గర, 9 సార్లు నెయ్యి దీపం దగ్గర అక్షంతులు వేయాలి. వేసేసి సాంబ్రాణి ధూపం చూపించేసి పండు కానీ, టెంకాయ కానీ, పాలు కానీ నైవేద్యం చేసి హారతి ఇచ్చేయాలి. ఇలా చేసుకుంటూ రావాలి. అంటే ఆదివారం నుంచి శనివారం దాకా 2 ఆదివారాలు, 2 సోమవారాలు, 2 మంగళ, 2 బుధ, 2 గురు, 2 శుక్ర, 2 శనివారాలు ఈ చేసే రోజుల్లో ఏకభుక్తం భోజనం చేయండి. రాత్రి టిఫిన్ తినండి. ఇలా చేసుకుంటూ వచ్చారంటే మీరు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా ఒకటి కూడా నశించిపోతుంది. మనకు ఊరికే రావు. మనం చేసుకున్నటువంటి కర్మరీత్యా, ఆలోచించే బుద్ధి రీత్యా, చేసే పని రీత్యా పూర్వజన్మ కృతం పాపం రూపేణ రకరకాల రూపాలు వస్తూ ఉంటుంది. అది మనం అనుభవించాల్సిందే. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంగా ఈ ప్రాయశ్చిత్తం చేసుకోండి. అన్ని కష్టాలు బయటపడండి. శుభమస్తు. ఈశ్వరానుగ్రహ రక్ష. ఇంకో ప్రాయశ్చిత్తం చెప్పిస్తా మళ్ళీ ఇంకోసారి. ఈశ్వరానుగ్రహ రక్ష.